స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూములు నీటి కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 2012-2013లో దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. పిటిషనర్ సంస్థ తరపున విచారణకు ఎవరూ హాజరు కాలేదని, దీన్ని బట్టి చూస్తే వాదనలు వినిపించేందుకు ఆసక్తి కనపరచడం లేదని పేర్కొంది. వ్యాజ్యాలను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జూన్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో స్టీల్ ప్లాంట్ విమానాశ్రయ నిర్మాణం కోసం కేటాయించిన భూములను రద్దు చేస్తూ 2013లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. గండికోట, మైలవరం రిజర్వాయర్ల నుంచి స్టీల్ ప్లాంట్కు నీటి కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 2012లో జీవో జారీ చేసింది. ఈ జీవోలను రద్దు చేయాలని కోరుతూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అదనపు డైరెక్టర్ 2012-2013లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి ఈ ఏడాది జూన్ 17, 23 తేదీల్లో హైకోర్టులో విచారణకొచ్చాయి. పిటిషనర్ సంస్థ తరపున ఎవరూ హాజరు కాలేదు. మరో అవకాశం ఇస్తూ ఈ వ్యాజ్యాలను హైకోర్టు జూన్ 25కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా విచారణకు ఎవరూ హాజరు కాలేదు. ఫలితంగా డిఫాల్ట్గా పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.